నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ముల్లంగి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ పచ్చడి రాగి సంగటిలోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగానే ఉంటుందండి. మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడే చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఈ ముల్లంగి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ముల్లంగి 2 తీసుకున్నానండి. ఈ ముల్లంగిని పైన ఉండే చెక్కంతా తీసేసాను. ఇలా పైన ఉండే చెక్కంతా తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఈ ముల్లంగిని స్ట్రైట్గా రౌండ్గా కట్ చేసుకోవచ్చు మీరు. నేను రౌండ్గా కట్ చేయట్లేదు. ఈ ముల్లంగిని 3 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా 3 ముక్కలుగా కట్ చేసుకోవాలండి బీరకాయ. అప్పుడే చిన్నగా కట్ చేసుకున్నామంటే బిన్నిగా ఫ్రై అవుతుంది. చూడండి, నేను ఇలా చిన్నగా కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా నిలువుగా కట్ చేసుకొని అడ్డని పెట్టి చిన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనము ఫ్రై చేసేటప్పుడు బిన్నిగా ఫ్రై అవుతుంది. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని కడాయి తీసుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు తీసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్ని పెట్టుకుంటూ పల్లీలు వేసుకున్నాక 1 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే 2 స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి. అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకోవాలండి. ఈ పోపు అంతా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉన్నామంటే బాగా పల్లీలు అంతా బాగా ఫ్రై అయిపోతుందండి. మనం ఫ్రై అయినప్పుడు కలర్ కూడా చేంజ్ అవుతుందండి. మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనము చూసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలండి. నేనైతే ఒక 7-8 వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 10-15 వేసుకోండి. ఈ పచ్చళ్ళలోకి అంతా చాలా కారంగా ఉంటేనే బాగుంటుంది, స్పైసీగా ఉంటుందండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పోపును స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. వేడిగా వేసామంటే పొగలు వచ్చేస్తుంది. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలండి. మరి ఎక్కువ కాకుండా 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి నూనె వేసుకున్నాక ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసేసుకోవాలండి. వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం ఏమీ లేదండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న ముల్లంగిని వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ ముల్లంగి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలాగే వదిలేసామంటే ఒకే చోట నల్లగా అయిపోతుంది. చూడండి, కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది కదండి. ఇప్పుడు 1 స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ పసుపు అంతా ఒకసారి బాగా కలిసిలాగా కలుపుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని తుంచి వేయండి. ఈ వేడికి చింతపండు చాలా మెత్తగా అయిపోతుంది కాబట్టి గ్రైండ్ చేసుకున్నప్పుడు అక్కడక్కడ పలుకుల్లాగా లేకుండా బాగా మ్యాష్ అయిపోతుందండి. ఇలా వద్దనుకుంటే చింతపండు నానబెట్టి కూడా దాని పులుసు కూడా వేసుకోవచ్చండి. ఆ పులుసుని కూడా మనము
గ్రైండ్ చేసుకునేటప్పుడు పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలండి. అలాగే మనం ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న పల్లీలని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా కాకుండా చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిలో ముల్లంగి ఫ్రై చేసుకున్న ముల్లంగిని వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరి పేస్ట్గా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నారంటే రాగి సంగట్లోకి చాలా తినడానికి బాగుంటుంది. అలాగే 1 స్పూన్ దాకా కల్లుప్పు వేసుకొని